ఇక్కడికి రావచ్చు పక్క. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఉండమంటుండు కదా సార్, చూడండి 2 రోజులు 3 రోజులు చూడండి, చూసి తీసుకుపోమంటుండు. అంత నమ్మకం ఇంకోటి ఇస్తాడు, ఈ అంగళ్ళు ఇస్తాడు. అంగల్ 2 రోజులు చూసుకోమంటాడు. ఒక గంట కూడా ఇయ్యరు. ఒక గంట సేపు కాదు, పైసలు ఎక్కువ పెడితే ఇంత ఉంటది. అవును, మన ఇంటికి పోయి పిన్న ఒక పూట ఇస్తుంది, గట్టి ఇస్తుంది, మస్తు ఇస్తుంది అని అనుకుంటాం. తెల్లారుతుంది అని ఏడా ఎత్తుకుతావు పోయి, ఎత్తుకోం కదా. అన్న నమస్తే. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు ఇంద్రారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారన్న? మద్దూరు విలేజ్. మద్దూరు ఎక్కడి నుంచి ఎంత ఉంటుంది? షాబాద్ మండల్. ఇక్కడ నుంచి ఒక 27-28 అప్రాక్సిమేట్ 30 కిలోమీటర్స్, 30 లోపల ఉంటుంది. ఓకే ఓకే అన్న, మజా డైరీ ఫామ్ లో మీరు ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం అన్న. ఓకే, వీడియో చూసినాం, మదర్ బైట్ వీడియో చూసినాం, యూట్యూబ్ లో వీడియో చూసినాం. చూద్దాం ఒకసారి సార్ దగ్గరికి వెళ్తే ఎట్లుంటదని వచ్చినాం. బాగానే ఉంది. నమ్మకం సీనన్న కూడా నమ్మకంతో చెప్పిండు, వాళ్ళ నమ్మకంతోనే తీసుకెళ్తున్నాం. ఓకే, పాలు చూసుకురా అన్న? పాలు చూసుకున్నాం, నైట్ చూసుకున్నాం. 7 లీటర్లు ఇచ్చింది. ఓకే, నిన్న నైట్ పొద్దున? నైట్ పొద్దున చూడలేము, నైట్ ఇక్కడనే ఉండమన్నారు అన్న గిట, కానీ ఏం లేదు సార్లు ఒకసారి చూసుకున్నాం చాలు. మదర్బాయి నమ్మకంతో తీసుకెళ్తామని మళ్ళీ ఇప్పుడు వచ్చి. ఓకే, తీసుకెళ్తారా అన్న ఇప్పుడు? ఓకే అన్న, డైరీ ఫామ్ ముందు నుంచి ఉందా అన్న, కొత్తగా పెడతారా ఇప్పుడు? అంటే ముందు మా చిలక బాలు ఉండే, అన్ని తీసేసినాం, కొత్తగా సెట్ చేసినాం. ఓకే, ఇప్పుడు మళ్ళా పాత షెడ్ మొత్తం ఖతం చేసేసి కొత్తగా పెడతారు. మొత్తం కొత్తగా వేసినాం, 20కి వేసినాం. అవి పిల్లలు అవి అన్ననే ఉండేటట్టు 40కి చేసినాం. ఓకే, దూడలకి గేదెలకి అన్నిటికీ కలిపి ఒక 40కి సంబంధించి చేసి. ఓకే, ఎంత ఖర్చు వచ్చింది అన్న షెడ్ కి? ఇప్పటికి ఇంకో 10 lakhs అయ్యి 3 lakhs అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది అన్న షెడ్? కంప్లీట్ సిమెంట్ చేస్తారు. ఓకే, చిన్న పనులు ఉన్నాయి. ఓకే, బెడ్ ఉంది. ఓకే, ఇక అది కాకముందే ఇక మన పాతది ఒకటి ఉంది, అందులో తీసుకెళ్దాం. తర్వాత అది అయిపోయినాక అందులో కొత్త షెడ్లో కడతారు. ఎట్లా లీటర్ పోసేటోళ్ళు అన్నప్పుడు? అన్న ఇప్పుడు అంటే అప్పుడు వేరే ఉండే, అప్పుడు 30 అట్లా ఉండే, ఇప్పుడు 55 రూపాయలు పోసుకుంటుంది. విలేజ్ లో బూత్లో పోసుకుంటారు. అంతే ఉంది. రైతులు ఏం దానా పెడతారు అన్న? దానా పత్తి, కందిచుని, గోధుమ. ఓకే, ఇప్పుడు చిలకబర్లు తీసేసి ఇప్పుడు ముర్రా బన్నీ అంటే జాతి బర్లకు వచ్చారు. ఈ చూద్దాం ఇక ఎక్కిస్తున్నాయి అంటారు కదా, సార్ తీసుకెళ్తే మనకు కూడా అర్థమవుతుందని వచ్చింది. ఓకే, ఇక్కడ మనసా డైరీ ఫామ్ లో గేదెల క్వాలిటీ ఎట్లుందన్న? క్వాలిటీ నెంబర్ 1. చూడడానికి అసలు ఏం లేదు, క్వాలిటీకి వచ్చి ఇట్లా తీసుకెళ్ళాలంటే అంతే. కాకపోతే ఏంటంటే మనకి పైసలు పెడుతున్నాం కాబట్టి దాని పాలు, మనకి పాలు అవసరం, ఎట్లుందని కాదు, ఆ పాలు కావాలి కాబట్టి మనం పాలు చూస్తాం. చూసినాక అన్న కూడా చెప్పిండు, పాలు చూసినాకనే రేట్ మాట్లాడదాం. మజర్ బాయ్ కూడా పాలు మొత్తం చూసుకుని ఆగమన్నారా? ఆగమన్నారు, ఉండమన్నారు. 3 పూటలు చూసుకోమన్నారు. మేము ఉండలేము, మన నమ్మకం వచ్చేసింది కాబట్టి ఒకటేసారి చూసుకున్నాం, ఇక తీసుకెళ్తాం. ఓకే, ఇక్కడ దానా కుట్టి ఇట్లా ఎంత వేస్తారు? బర్రెకి అంత మొత్తం లేదు, కాలి కుట్టి దాని మీదనే పాలు తీస్తారు. మన తన పసుకుంటది, ఇంకా 2 మిక్స్ వేస్తే మన తన పెరుగుతాయని నమ్మకం. ఓకే, ఆల్రెడీ మీకు అనుభవం ఉంది చిలక బర్రెలు? మా దగ్గర మస్తు ఉన్నాయి, మేము కూడా పోసాం. ఆవులు కూడా ఉండే, ఆవులు ఉంటే అవి కొద్దిగా ప్రాబ్లం అయ్యేస్తుంది, కడతలేవు టైం. ఓకే, అవి రిస్క్ వచ్చి అవి మొత్తం లక్ష పెట్టి తెచ్చిన 14,000కి ఒకటి అమ్మేసిన. లక్షలు పెట్టి 14,000కి అమ్మేసిన. అవి కొనడు. ఇవి మనం ఉత్తపాలు అయినా సరే అమ్మితే 50-60 వేలని వస్తాయి, దానికి ఏం రావు ఆవులు. అవునన్నా, కరెక్టే. ఇట్లా అన్న, ఇప్పుడు మజా డైరీ ఫామ్ గ్యారంటీ ఏమైనా చెప్పారా ఇక్కడ నుంచి పాలు? గ్యారంటీ అంటే పాలు చూసుకోండి, నువ్వు ఉండు 2 రోజులు కాబట్టి 4 రోజులు ఉండు, చూసుకున్న తర్వాత నువ్వు ఫిక్స్ చేసుకో, పేట్ మాట్లాడు. అప్పటిదాకా బర్లే చూసుకో, తర్వాత మాట్లాడదాం. తీసుకపో, మళ్ళా తీసుకురా, ఇవన్నీ లేవు. ఓకే, ఇక్కడనే ఉండు, 2 కాకపోతే 4 రోజులు ఉండు, చూసుకుని తర్వాత అంతా అరేంజ్మెంట్ చేస్తున్నాడు. మేము ఉండలేము, మాకు నమ్మకం వచ్చింది కాబట్టి ఒకటే ఫోటో చూసుకున్నాం. సరే వీళ్ళ సార్ నమ్మకం మీద తీసుకెళ్తాం. ఇప్పుడు మంచిగా ఉంది అనుకో, మాది 20 చేసినాం, 20 చేసినాం, కూడా చేస్తాం ముందల. అది ఇది మనకు సెట్ అయింది అనుకో, ఈ 4 గేదెలతో సెట్ అయితే 20 గేదెలు కూడా ఇన్నే తీసుకుంటాం. 20 గేదెలు ఇన్నే తీసుకుంటాం. మజా డైరీ ఫామ్ 20 గేదెలు తీసుకుంటాం. ఇక్కడికి వెళ్ళని అంత తిరిగి ఆ అంగళ్ళ అంత దొంగలన్నా. ఎన్ని అంగళ్ళు తిరిగిరానా? అంటే నేను
మస్తు తెచ్చిన ఈ మధ్యలో తేలేగా తేవద్దు అనుకున్నా డైరెక్ట్ ఈడికి వచ్చేసిన ఏ అంగడికి వెళ్ళలేదు నేను. ఇప్పుడు షాబాద్ అంటే మీకు సడదనార్ దగ్గర అయితే అవును ఇక అంతా ఆడ ఏముంటారని చెప్పుకో రేట్లు గప్పే ఉంటాయి. పాలు అవి 3 నెలలు 4 నెలలు అప్రాక్సిమేట్ బీఆర్ బర్రెలు లెక్క. ఇక మనకు వాటి గురించి ఏం తెలియదు, ఏ జాతి అనేది కూడా మనకు అంత కన్ఫర్మ్ తెలియదు. వీటికైతే తెలుసుగా అన్న, వీటికంటే ఇక్కడ చూసుకున్నాం కాబట్టి పాలు చూస్తున్నాం కాబట్టి మనకు నమ్మకం వస్తుంది. పాలు చూడకపోతే మనకి ఏది ఏందనేది తెలియదు. అవును, ప్రస్తుతం అంగడిలో చూసిన ఇదే రేట్ ఉంటది. అంగడిలో చూసినా అదే 150 160 ఇట్లే ఉంటది. మనం పాల మీకలు బట్టి మనం అంగడిలో పాలు చూసుకునే రాదు ఆపుతాడు, అప్పుడు ఇస్తుంది బకెటడు, తర్వాత ఇంటికి వచ్చినాక సగం బకెట్ కూడా ఏం చేస్తాం, మనమే మునుగుతాం. అంగడిలో దారాలు చూసుకొని తీసుకొని పోవాలి. ఇక్కడ నమ్మకం అంటే మనం పాలు చూసుకోమంటుంది కాబట్టి మనమే ఉండాలి. జరం 2 రోజులు మనం పైసలు పెడుతున్నాం కాబట్టి ఓపిక ఉండాలి. పైసలు పెడుతున్నాము, మనకి ఇప్పటికి వచ్చినాయా రాలేవు కదా, చూసుకోవాలి. కొనే మనిషి ఓపికతో కొనాలంటారు. కొనాలి అంతే. పైసా మీది, ఓపిక మీది. ఓపిక మనదే, పైసా మనది. అవును, అది ఉంటేనే బర్రె కొనడానికి రావాలి, లేకపోతే అక్కడి నుంచి అక్కడనే మళ్ళీపోవాలి. అవునన్నా, కరెక్ట్ చెప్పేది. కానీ అంగడిలకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మన దగ్గర. చాలా ఉంటుంది. బాలు కూడా క్వాలిటీ బాగున్నాయి. ఎందుకంటే మనకు చూడంగానే మేము నచ్చేసుకున్నాం. ఒకదానికి దుడ్డ కూడా లేదు. అది పాలు ఇస్తుంది. మా కొడుకు వెండిండు, ఇస్తుంది పాలు. అంటే దుడ్డ లేకున్నా సరేనా ఇచ్చేసేయి సీనన్న ఇప్పుడు నా నమ్మకంతో తీసుకపో, నీకు దుడ్డ లేకుండా అది ఇస్తాడు, మేము పిండినాము ఇస్తుంది, సరే దుడ్డ లేకుండా కానీ ఇస్తుంది ఇది అని చెప్పి ఒక నమ్మకం. ఓకే అన్న, ఇప్పుడు ఈ వీడియో మీరు చెప్పిన మాటలు చాలా మంది రైతులు చూస్తారు. చూడాలి, చూసినా ఇంట్లో మనం అవదని చెప్తలే, ఉన్నదే చెప్తున్నాం. అయితే ఈ వీడియో చాలా మంది రైతులు చూస్తారు, చాలా మంది వేరే డైరీ ఫార్మ్స్ వాళ్ళు చూస్తారు. కాకపోతే ఇప్పుడు వచ్చే రైతులకి, అంటే ఇక్కడ గేదెలు కొనడానికి వస్తారు రైతులు, వాళ్ళకి ఇక్కడ మీరు చూసిన క్వాలిటీ గేదెలు వాళ్ళకి వచ్చే రానికి ఏమైనా మీ సలహా ఏమైనా చెప్తారా? ఇక్కడ రావచ్చు అన్న, ఇక్కడికి రావచ్చు పక్క. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఉండమంటుండు కదా సార్, చూడండి 2 రోజులు 3 రోజులు చూడండి, చూసే తీసుకపోమ్మంటుండు. అంత నమ్మకం ఇంకోటి ఇస్తాడు, అంగళ్ళు ఇస్తాడు. అంగళ్ళ 2 రోజులు చూసుకోమంటాడు. ఒక గంట కూడా ఇయ్యరు, ఒక గంట సేపు కాదు, పైసలు ఎక్కువ పెడితే ఇంత ఉంటది. అవును, మన ఇంటికి పోయి పిండిన ఒక పూట ఇస్తుంది, గట్టిగా ఇస్తుంది, మస్తు ఇస్తుందని అనుకుంటాం. తెల్లాడుతుంది అని ఏడా ఎత్తుకుతావు పోయి, ఎత్తుకోం కదా. వాడే ఏం సార్ నేను తెచ్చిన అట్లా లీడ్ ఏముందంటే, సార్ ఏంది ఇట్లా మీరు నమ్మకం అని ఇచ్చిర్రు, మనకి ఇట్లా అవుతుంది అడగడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. అట్లా అని మేము అందుకే ఇక్కడ వచ్చినాం. రైతులు రావచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఉండమంటుండు కదా, నీకు ప్రాబ్లం ఏంది, కొనవో అంటలేడు కదా, తీసుకెళ్లి బేరం చేసుకొని అంటలేడు కదా, ఉండమంటుండు. అదే నమ్మకం, అంతకు మించి వేరే ఏముండదు. మనిషి దగ్గర ఇంకా నమ్మకం ఇంకే ఉంటది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అన్న.